శరత్ గారు, సో ఓవరాల్ గా ఇప్పుడు సరే బీఆర్ఎస్ అవకాశం కోల్పోయింది, కానీ రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తే ఏమనిపించింది? ఒక మాట అన్నారు, మళ్ళీ నాలుక కోస్తా అని అన్నారు. తోలు తీస్తే నాలుక కోస్తా. ఆ భాషను మనం సమర్థించలేము. బట్ ఒకటి ఆయన ఒట్టు వేసి ఒక మాట చెప్పారు. నాకేంటంటే ఆయన కాన్ఫిడెన్స్ కలిగించే ప్రయత్నం చేశారు. ఈ మట్టిలోనే పుట్టే ఈ మట్టిలోనే చేస్తా, ఈ మట్టికి అన్యాయం చేయను. అది ఓవరాల్ గా నేను చెప్పాలనుకుంది. అంటే ఏదైతే చంద్రబాబు రేవంత్ రెడ్డి థియరీ ఏదైతే బీఆర్ఎస్ పట్టుకొస్తుందో దాన్ని అది చేసే ప్రయత్నం, కూల్ చేసే ప్రయత్నం చేశారు. అది నేను కూడా నమ్మను. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలమూరులో పుట్టాడు, పాలమూరుకు చంద్రబాబు కోసం ఎందుకు అన్యాయం చేస్తాడు? ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ కావాలనుకుంటాడు, కానీ తను ఫెయిల్ అయ్యి చంద్రబాబు సక్సెస్ కావాలని కోరుకోడు. ఎవరికైనా పదవి వచ్చిన తర్వాత అది ఏమంటారు, పెళ్ళామైనా తమ్ముడైనా అన్నైనా తమ్ముడే పేకాటే. పదవి గురించి భార్యాభర్తలే కొట్లాడుకుంటే పరిస్థితి, అన్నదమ్ములే కొట్లాడుకుంటే పరిస్థితి, అన్న చెల్లెలే కొట్లాడుకుంటే పరిస్థితి మనం చూసాం. పదవి వచ్చిన తర్వాత చంద్రబాబు గురించి ఈయన చెడ్డ పేరు తెచ్చుకొని ఆయన మంచి పేరు ఎట్లా, చంద్రబాబు మంచి పేరు రాని నాకు చెడ్డ పేరు రాని అని అనుకుంటాడా? ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ కల్చర్ అంతా సినిమా కల్చర్. వీళ్ళకి డైలాగులు వేరే వాళ్ళు రాసిచ్చిన చదువుడు ఇదంతా దీనికి మనం ఇదంతా తీసేయాలి. ఇదంతా మనం బూస కింద అంటే ఉనక కింద తీసేయాలి. అదంతా తీసేసేసి మనము చూడాల్సింది ఏంటి అంటే కొన్ని వాస్తవాలను కేసీఆర్ కప్పిపుచ్చినాడు. కేసీఆర్ ప్రజల దృష్టికి రానివ్వలేదు. తర్వాత కేసీఆర్ కొన్ని మోసపూరితమైన వ్యవహారాలు చేసినాడు పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా. తర్వాత తను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాడు, ఎవరితో కన్సల్ట్ చేయలేదు, ఏ రకమైనటువంటి ప్రజాహితాన్ని చూడకుండా కూడా కేవలం తన సుప్రిమసీ కోసమే కొన్ని పనులు చేసినాడు. వాటిని ఎక్స్పోజ్ చేయడంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం చాలా చాలా ఉపయోగపడింది. నా దృష్టిలో ఇది ఇక్కడికి ఆగాదు. ఖచ్చితంగా దీని మీద మీరు అసలు సిట్ వేస్తారు అని ఒక ఫీలర్ వదిలేన్నారు, ఆగినారు. కానీ నేను అనుకుంటా రేపు బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద ఇచ్చే డిఫెన్స్ మీద ఆధారపడి ఆయన డెఫినెట్ గా సిట్ అనౌన్స్ చేసి అసలు ఈ పేటెంట్ ఏదైతే సాగునీటి రంగం మీద మేం తప్ప వేరే ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అని ఏదైతే అహంభావంతో ఈ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు మాట్లాడతారు కదా, తర్వాత సాగునీటి రంగంలో వాళ్ళతో విభేదించే వాళ్ళందరినీ తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించేటువంటి ఈ దురహంకారపు ఆలోచన ఉంది కదా, దాన్ని కూడా దాదాపుగా మనం నిరసించాల్సిందే. దాన్ని వమ్ము చేయాలంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి సిట్ని అనౌన్స్ చేసి వాస్తవాలన్నీ బయటికి పెట్టాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఆడింది చాలా నీచమైన రాజకీయం. మాకే ఇందులో ఎక్కువ అవగాహన ఉంది అనే ఒక భ్రమలు సృష్టించి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహబూబ్ నగర్ వాళ్ళకి, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి, మిగతా వాళ్ళకి చాలా అన్యాయం చేస్తున్నారు అనేది ఇది వాస్తవం. ఎందుకంటే ఆనాడు మేము పిచ్చోడమై కొట్లాడి ప్రభుత్వంలోంచి రాజీనామాలు చేసి బయటికి రాలేదు. మాకు అక్కడ చూస్తున్న కొన్ని సంఘటనలు అంటే హృదయం ఉన్న ఎవరికైనా కానీ అరే ఇది అంతా డాంబికమే, ఇదంతా మోసమే, ఇదంతా కుటిల ప్రయత్నాలే అనేటువంటి భావన వచ్చినతోనే ఏవగింపు అనిపించింది అనమాట. ఒక దశ ఎట్లా తయారైందంటే ఇక వీళ్ళు ఓన్లీ దోపిడీ కోసమే అధికారంలోకి వచ్చినారా, తెలంగాణ భావనని కేవలం దోపిడీ చేసుకోవడానికే వాడుకుంటున్నారా అనే ఒక దుస్థితి వచ్చింది. అంతెందుకండి మనమందరం చెప్పడం అవసరం లేదు, ఆయన స్వయాన బిడ్డ కవితనే చెప్పింది ఏమని, శాసనసభకు వచ్చి అసలు ఎందుకు జూరాల నుంచి శ్రీశైలానికి మార్చినారు ఆ విషయంలో ఆయనకే ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన సభకు వచ్చి తెలంగాణ ప్రజలకు సమాధానం ఇవ్వాలా అనేటువంటి మాట మాట్లాడింది. ఇక అంతకంటే యాసెట్ టెస్టేజ్ లేదు. కాబట్టి వాళ్ళు ఒక రకంగా రేవంత్ రెడ్డి వాళ్ళ మోసాన్ని ఎక్స్పోజ్ చేయగలిగినాడు. సరే, దీనివల్ల పెద్దగా రేవంత్ రెడ్డిని రేపటి నుంచి తెలంగాణ ప్రజల అంతా రేవంత్ రెడ్డి వెనక తిరుగుతారంటే నేనైతే నమ్మను. ఇంకా చాలా చాలా దూరం అతను ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా దండుపాలెం గ్యాంగే ఫుల్ దోచుకుంటా ఉన్నారు. అసలు మీరు నమ్ముతారో నమ్మరో చాలా విషయాలు, ఎందుకంటే మేము అన్ని చూసినాం. ఇదేదో దగ్గర నుంచి చూసిన వ్యక్తులు కాదు చెప్తున్నాను. ఇప్పుడు మంత్రులు మాత్రం ఇక టోకెన్లు ఇట్లా కౌంటర్లు పెట్టుకొని ఉన్నారు సార్. కాబట్టి దాన్ని ఆయన కంట్రోల్ చేయగలిగితే రేవంత్ రెడ్డికి మంచి పేరు ఏమైనా వస్తుంది. అయితే మరి మంత్రులను అడ్డుకునే రాజకీయమైన
చతురత కానీ అంత బలం కానీ ఆయనకు ఉన్నదంటే కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది. అంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చూస్తారంటే మా ఇంట్లో కిరాయికున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు. ఓకే 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 గోవర్ధన్ కదండి. గోవర్ధన్ గారు, రేవంత్ రెడ్డి స్పీచ్ ఇవాళ విన్న తర్వాత ఏమనిపించింది మీకు? ఒకవేళ హరీష్ రావు ఉంటే గనక ఏమన్నా కౌంటర్ ఇచ్చేవాళ్ళ? సరే, బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉన్నా గానీ వాళ్ళకు ముఖం జల్లగానే వాళ్ళు సభకు రాలేదు. వాళ్ళకి తెలుసు ఇదంతా బయటికి వస్తుంది, ఇదంతా ఎక్స్పోజ్ చేస్తారు, ఇదంతా బహిర్గతమైనప్పుడు వాళ్ళ ముఖ కవళికలను అందరూ గమనిస్తారు, వాళ్ళు చేసిన దొంగతనం అంతా బయటకు వస్తున్న విషయం తెలిసే ఒక నెపం ఎన్నుకున్నారు. ఆ నెపంతోనే వాళ్ళు శాసనసభను బైకాట్ చేస్తున్నారు. నిజానికి సుదీర్ఘకాలంగా శాసనసభ వ్యవహారాలు చూసిన వ్యక్తిగా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ శాసనసభ మొత్తం సమావేశాలను బైకాట్ చేసిపోయిన సందర్భాలు లేదు. ఆ క్షణంలో బైకాట్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఇంకో అంశంలో పార్టిసిపేట్ అయ్యి ప్రభుత్వాన్ని నిలదీసే పనిచేస్తారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ ఒక రకంగా చెప్పాలంటే. గత 2 సంవత్సరాలుగా వాళ్ళు చేసిందంతా ఎంతసేపు వాళ్ళ ప్రచారం, వాళ్ళ డంబాచారం, మేం చేసింది ఎంత కరెక్టు, మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే రకంగా ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ల కోసం అనేది సభలోకి రాలేదు. ఎక్కడ కూడా ఏ ఉద్యమం చేసిన సందర్భాలు అయితే లేవయ్యా. ఓకే, నయాల గోవర్ధన్ గారు, రేవంత్ స్పీచ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే బీఆర్ఎస్ ఉంటే గనక కొంత అయినా ఏమైనా కౌంటర్ చేసేవాళ్ళు ఆయన చెప్పిన దానిలో? అసలు బీఆర్ఎస్ కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయినప్పుడే బీఆర్ఎస్ పని అయిపోయిందండి. మేడిగడ్డ బిడ్డలు బారినప్పుడే బీఆర్ఎస్ పోయింది. ఈ రోజు గత 2 సంవత్సరాల్లో తెలంగాణలో సంభవిస్తున్నటువంటి పరిణామాలు, వాళ్ళ కూతురు వాళ్లకు వ్యతిరేకంగా ఎదురు తిరిగి ఈరోజు బీఆర్ఎస్ తో ఆమెనే ఆడుకుంటుంది కదా, ఒక్కొక్క మంత్రి గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి దందాల గురించి. ఆమె దక్షిణ తెలంగాణలో గాని ఉత్తర తెలంగాణలో గాని ఒక్కొక్కరి పైన ఆమె రోజు వీధుల్లోకి వెళ్ళి ప్రజా యాత్రలకు వెళ్ళి చెప్తుంది కదా. అంతకంటే పెద్ద పరాభవం, అంతకంటే పెద్ద ఘోరం స్వయంగా వాళ్ళ కుటుంబంలోంచి వచ్చి మాట్లాడుతుంది. ఆ బీఆర్ఎస్ ఎప్పుడో అయిపోయింది, బీఆర్ఎస్ పోయింది. మేము ఎప్పుడు చాలా రోజుల నుంచి మేము చెప్తున్నాం, రాస్తున్నాం. బీఆర్ఎస్ పోయింది అంటే కాంగ్రెస్ ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ లేదా బీజేపీ. మొన్న పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ బలమేం తగ్గలేదు. 27-28% సర్పంచ్ స్థానాలు వచ్చాయి. పబ్లిక్ లో ఇప్పుడు ఒక పార్టీ నచ్చపోతే ఇంకో పార్టీ, ఇప్పుడు ఓ పార్టీ నచ్చపోతే ఇంకో పార్టీ. కాంగ్రెస్ పోయింది అనుకున్నాడు, హుజురాబాద్ లో 3,000 ఓట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారా? బీఆర్ఎస్ పోయిందని మనం ఎట్లా చెప్తాం? ఒక అంశం ఆధారంగానే ప్రజలు ఓటేరు కదా. కాళేశ్వరం ఒక అంశం ఆధారంగా మేడిగడ్డలో ఒక బ్యారేజ్ పోతే మిగతా చోట్ల మల్లన్ సాగర్ వాటర్ వచ్చాయి కదా అని వేరే అనుకుంటారు. ఇరిగేషన్ ఒకటే కాదు కదా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. 10 ఏళ్ల పార్టీకి 27%-25% రావడం పెద్ద విషయం కాదు. అంటే నేను 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ లో 1% సమర్థించలేదు. కాంగ్రెస్ అంటే చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే ఎవరు కొట్టేయాలి? బీజేపీ, బీఆర్ఎస్ రెండే ఉన్నాయి కదా ఆప్షన్. ఇంకా కొత్త ఫోర్స్ ఇప్పుడు భరత్ గారు, అంటే సమాజంలో ఉండే నిర్దిష్ట పరిస్థితులే కొత్త ప్రతిపక్షాన్ని సృష్టిస్తాయి. ఇప్పుడు మనం మీరు బంగ్లాదేశ్ లో వచ్చింది, నేపాల్ లో వచ్చింది, శ్రీలంకలో వచ్చిందండి. అంటే చాలా వెటరన్ పార్టీలు బంగ్లాదేశ్ లో మళ్ళీ బిఎన్పి మీరు 20 ఒక జెన్జెడ్ తరం మొత్తం నేపాల్ వాళ్ళు కాకపోతే బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కాకపోతే బీజేపీ మొన్న 8 ఎంపీ సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. అసలు ఈ ప్రతిపక్షము మిగతా విషయాల గురించి, వీళ్ళ గురించి, అంటే అంటే దానికి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఇంత లోతుగా అక్కర్లేదు. అంటే పెద్ద పార్టీల స్వభావాల్లో, వాళ్ళ దోపిడీ విధానంలో పెద్ద తేడా లేదు. రెండవది, పీపుల్ సెంట్రిక్ గా ఎవరు లేరు. ప్రజల సెంట్రిక్ గా, పీపుల్ సెంట్రిక్ గా, తెలంగాణ ప్రజల పక్షపాతులుగా, సామాన్య ప్రజల జీవితాలని అద్భుతంగా మార్చినటువంటి వారు ఎవరు లేరు. శరత్ గారు అన్నారు ఇంతకు ముందు. సంగప్ప గారు ఏదో కామెంట్ చేయాలనుకుంటారు అప్పటి నుంచి. మళ్ళీ ఏ పార్టీ అనేది అంటే పార్టీ రాజకీయ పార్టీగా మీరు అన్నట్టు సరే, ఆ టైంకి ఉన్నటువంటి దాంట్లో పబ్లిక్ గవర్నర్ ని చూసి వేస్తారు. సరే, ఐడియాలజికల్ గా సరే నయనాల గోవర్ధన్ గారు నాకు బాగా గౌరవం. ఎందుకంటే నేను కాళేశ్వరం మీద ఆయనతో కలిసి చాలా డిబేట్స్ లో చేసిన, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. నేను రాసిన ప్రతి స్టోరీకి గోవర్ధన్ సార్దే నాకు ఇన్ఫర్మేషన్